నేను ఏ రోజైనా నేను లవ్ చేస్తున్నాను చెప్పినానా? నువ్వు చెప్పకపోతే నేను చెప్పినా? నాటకాలు చేయకు నువ్వు. నువ్వు నాటకాలు చేయకు. ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి అన్ని చేస్తాడు. ఇప్పుడు వద్దంటున్నా, వెళ్ళిపోయి నేను చేసుకుంటా అంటున్నా. నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఆయన నేను వెళ్ళాను. చాలా ఎక్కువ చేస్తున్నావు చెప్తున్నా. నీతో తప్పు చేసి ఉంటే అప్పుడు వచ్చి నువ్వు కూర్చో. నేను నీకు చెప్పినా లేదా? ఒక దిమాగ్ లేకుండా నడు నుంచి నాటకాలు చేయకు. ఇవన్నీ స్పాయిల్ చేస్తావు. ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చినా నాకు తెలుసు. అది అర్థమైనా? ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు మాట్లాడకు. నిన్నే చంపేస్తా చెప్తున్నా. హే గాయ్స్, హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? సో గాయ్స్, ఏంటంటే ఈరోజు మా ఇంట్లో చిన్న ప్రాంక్ చేసిన అన్నమాట. ఏంటంటే ఒక అమ్మాయి సడన్గా మా ఇంట్లోకి వచ్చేసి నేను గోపాల్ని పెళ్లి చేసుకుంటా, గోపాల్ ఇంతకు ముందు నాతో ఉన్నాడు అని చెప్పేసి అంటే మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో సో చూద్దామని చెప్పేసి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి సంఘటన మీ ఇంట్లో జరిగితే మీరు ఏం చేస్తారనేది కింద కామెంట్లో పెట్టండి గాయ్స్. సో వీడియో స్టార్ట్ చేద్దామా ఇంకా? రైట్. సో గాయ్స్, మా మమ్మీ అక్కడ పని చేసుకుంటుంది. మా అక్క వాళ్ళకి చెప్పిన కింద నుంచి వస్తున్నారు. అరే నువ్వేం చేయంటే ఇట్లా ఇట్లా పెట్టు. ఓకే, డన్. డెఫినెట్లీ. పెద్ద ప్లానింగ్. A few minutes later. చెప్పు శ్వేత. నేను ఇప్పుడు నీ చేసుకున్నా, నేను పెళ్లి చేసుకుంటే అయితే ఏం చెప్పలే కదా. నువ్వు నవ్వకు. నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తే నా తప్పు. నాకు మాట ఎందుకు ఇచ్చినావు? అయ్యో, ఏమని మాట ఇచ్చింది? చేసుకుంటాను మాట ఇచ్చింది. 2 సంవత్సరాల కింద చేసుకుంటానని మాట ఇస్తే ఇప్పుడు నేను ఇంకో ఫిజికల్ గా ఏమైనా కలిసినానా? ఫిజికల్ గా కలవకపోతే ఫిజికల్ గా కలిస్తేనే మాట ఇవ్వాలా? నువ్వు ఇంటి దాకా వచ్చినావు అంటే పెళ్లి చేసుకోవాలా? నువ్వు షాన్నికి ఎందుకు కాల్ చేసినావు? చేస్తా. మా టీం అందరికి ఎందుకు కాల్ చేసినావు? అంటే నా ఇజ్జత్ చేస్తా. తీయాలనా? అవును, తీస్తా. నేను మొత్తం నాశనం చేస్తా. నేను ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు? మాట ఇస్తే కాల్ చేస్తాను. కాల్ చేస్తే మాట్లాడరు కదా. నువ్వు ఎందుకు చెప్పాలి మరి? 2 సంవత్సరాల కింద ఇప్పుడా? అందరికి ఊరికేనే కాల్ చేయలేదు. సరేలే అమ్మ, తప్పైంది. చేసిండు కదా. లేదు, నేను ఒప్పుకోను. నేను కేసు పెడతాను మీద. ఎందుకు పెడతావు? పెడతాను. ఎందుకు పెట్టొద్దు? వానికి వద్దంటే వినకుండా ఏం లేదు. వెళ్ళిపో ఫస్ట్. తప్పు చేస్తేనే పెళ్లి ఇక్కడ మాట్లాడి అక్కడ ఏమో చేసి ఇక్కడ దాకా చేస్తేనే పెళ్లి చేసుకోవాలా? అవసరం లేదు. నువ్వు వెళ్ళిపో. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. నువ్వు నేనేం తప్ప నువ్వు వీడియో దిగా. అమ్మాయితో సంబంధం చేసినావు అనేది చేస్తే అది మీ మ్యాటర్ అండి. ఆయన నాకు మాట ఇచ్చిండు, నేను వచ్చినాను అంతే. కదా నేను ఒప్పుకోను. మాట ఇచ్చింది ఆయననే. ఆయననే వద్దంటుండు అంటే అంత ఆయన ఇష్టమా? మాట ఇచ్చినందుకు అంటే అవతల వాళ్ళది లైఫ్ కాదా? మీరు 2 సంవత్సరాల నుంచి ఏడ్ చేస్తురా? అవును, వెయిట్ చేస్తున్నాను. మాట్లాడిండు. నువ్వు కేసు పెట్టుకుని నేను మొత్తం వీడియో తీసుకుంటాను. నువ్వు ఇంటికి ఏం చేస్తున్నావు? అర్థమైనా? తీసుకో, బరాబర్ తీసుకో. ఇప్పుడు నేను ఏం తప్పు చేసినా నాకు అర్థం కాదు. ఎందుకు మాట ఇచ్చినావు? ఏం మాట్లాడినా నీతో? ఏం మాట్లాడినా చెప్పు. ఎందుకు బయటికి కలిసి తిరిగినావు నాతోటి? ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుంటాను మాట ఇస్తారా? నేను నీయలే తల్లి. నేను పెళ్లి చేసుకుంటా అనలే. నిన్ను బయటికి ఎలా కొడతామండి? వాడు వచ్చినా సరే తర్వాత ఎవరు చేసుకుంటాను? బయటికి వెళ్ళగొట్టా. నేను కూడా చంపేస్తాను. కావాలంటే చంపేస్తాను. మీరు వేరే పెళ్లి చేస్తే నేనే చంపేస్తాను. ఎందుకు చంపేస్తాను? ఎందుకు మాట్లాడాలి? ఎన్ని రోజులు ఎట్లా వెయిట్ చేస్తా నేను? ఏం చేసుకుంటా
చేసుకుంటారో చేసుకోండి, మేము కావాలంటే ఎలా కొడతాం, నేను సూసైడ్ చేసుకుంటా ఆయన పేరు రాసి. మేమే చేస్తాం అతను. మీరు కాదు చేసుకునేది, మేమే చేసేస్తాం, మేమే ఎలా కొడతాం. ఆగి వచ్చి ఇంటికి మాట్లాడుతున్నా అంటేనే అర్థం చేసుకోవాలి. లేదు మేము చేయించాం అసలు. ఎందుకు చేయించారు? చేయించాం అంటే అవసరం అవసరం లేదు. మీ తమ్ముడు ఏం చేసిండు? ఏం చేసిండు? కాల్ మాట్లాడితే తప్ప కాల్ నువ్వెందుకు మాట్లాడినావు? అంటే నువ్వు మాట్లాడినందుకే కదా నువ్వు మాట్లాడిండు. ఉంటేనే పెళ్లి చేసుకోవాలా? లేదు మీరు మాట్లాడినందుకే అతను మాట్లాడిండు కదా. నువ్వు మాట్లాడకపోతే తను మాట్లాడుతున్నా. లవ్ చేసినా మాట్లాడినా తప్పేముంది? మరి ఆయనకిட்ட లవ్ చేసిన మాట్లాడిండు. అయిపోయింది. నేను లవ్ చేస్తాను చెప్పినా, నేను చెప్పిందా నేను చెప్పు, నువ్వు ఎక్స్ట్రా చేయకు, నువ్వు ఎక్స్ట్రా చేయకు చెప్తున్నా. నేను కూడా అరుస్తా, నేను కూడా ఇంటి దాకా ఎందుకు రావద్దు? నేను ఏ రోజైనా నేను లవ్ చేస్తున్నాను చెప్పినానా? నువ్వు చెప్పకపోతే నేను చెప్పినా లేదా? నాటకాలు చేయకు నువ్వు. నేను చెప్పినా మస్తు ఎక్కువ ఉంది. నువ్వు నాటకాలు చేయకు. అవసరం లేదమ్మా, అస్సలు చేయించాం. మేము ఏం చేసినా చెయ్యి. నాకు ఆల్రెడీ వేరే దగ్గర సంబంధం మాట్లాడినాం మేము. అర్థమైందా? సమ్మర్ లో పెళ్లి ఎవరిని చేసుకుంటావో నేను చూస్తా. నేను చూస్తాను, నేను కేసు పెడతాను, నేను మొత్తం స్పాయిల్ చేస్తాను. నేను చూడు. ఏమని నేను తప్పు చేస్తే నువ్వు స్పాయిల్ చేయి. ఏం తప్పు చేసినావని? నీ ఎమ్మటి వచ్చిందా? నీ ఎమ్మటి తిరిగిందా? మీతో ఎందుకు తిరగాలి అడుగు. ఎప్పుడు మీ దగ్గర ఫ్రెండ్లీగా చాలా మంది తిరుగుతారు. మళ్ళీ అందరు చేసుకోమని నీలాగా వస్తారా? ఆ రోజు నుంచి ఎందుకు రాలే? ఈ రోజు ఎందుకు వచ్చినావు ఇంటి దగ్గర? నేను ఇప్పుడు దాకా వెయిట్ చేసిన, ఆయన మారుతాడేమో అని వెయిట్ చేసిన. మారేటట్లేదు. మంచిగా ఉంటురా, మంచిగా చేస్తున్నా. ఎక్కడో అమ్మాయి సంబంధం మాట్లాడితే ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి అన్ని చేస్తాడు వీడు. అవసరం లేదమ్మా మాకు, అస్సలు లేదు. మేము ఇల్లు మొత్తం ఏదైనా సూచన చేసుకొని సామన్నా మేము డోర్ వేసుకొని చనిపోతాం. కానీ చేసుకోండి, అవసరం లేదు మాకు, అస్సలు అవసరం లేదు. నువ్వేమో మాట్లాడినావు కదమ్మా. ఆయన నా పైన ఉద్దేశం లేకపోతే నాకు ఎందుకు? నీతోట నువ్వే ఉన్నావని ఇంకా ఎవరు లేరు ప్రపంచంలో అని నీతోటే మాట్లాడి నీకే చేసుకుంటా నువ్వే రా అని మాట్లాడిందా? చెప్పినాక కూడా నాతో అవసరం లేదమ్మా, ఇప్పుడు అవసరం లేదు. అంత మీ ఇష్టం. నీ ఇష్టమా? మరి 2 సంవత్సరాల కింద మాట్లాడి మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చి నేను ఏ రోజు లవ్ చేసినా అని చెప్పలేదు. ఇంకొకటి నేను మీతో ఏమన్నా తప్పు చేసిందా? ప్రూఫ్ ఉందా నీ దగ్గర? తప్పు చేస్తే మేమే చేయిస్తాం. తప్పు చేయలేదు, తప్పు చేసుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. అవును, లేదు మేము చేసుకోం, చెయ్యం, మేము అస్సలు చెయ్యం. చేసుకోవాలా నీకు? ఇంకోసారి రాదు. నేను వెళ్ళను. ఏం చేస్తా వెళ్ళకపోతే? వెళ్ళను. ఎందుకు అసలు ఈ రోజు ఏదో ఒకటి డిసైడ్ చేసే పోతుంది. డిసైడ్ అంటే ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలి. ముందే మా టెన్షన్లు మాకే ఉన్నాయి. నువ్వు టెన్షన్ లో టెన్షన్ పెట్టకు. అర్థమైందా నీకు? 2 సంవత్సరాల కింద కాల్ చేసి మాట్లాడుతుంటా ఈమె నమ్ముకొని చేసుకుంటాడు అని ముడుచుకుంటా కూర్చుందంట. కూర్చున్నాను కాబట్టి వచ్చినాను. ఇవాళ రేపు మంచి వేరే అమ్మాయి ఇంటి దాకా రాదు. ఏడ్ చేసినావు కదా, మా ఏడ్ చేయాలి, ఏరే అమ్మాయికి చేసుకుండు. అవసరం లేదు కదా నీకు. వేరే అమ్మాయిని చేసుకున్నా ప్రూఫ్ చేయమన్నా. ఏం ప్రూఫ్ చేయాలి? ఎవరిని చేసుకున్నాడు? ఎవరు? మా అమ్మాయినే చేసుకుంది, మా కూతురు చేసుకుంది. తెలుసా నీకు? ఒకటి ఏం చెప్తున్నా అంటే నేను ఎలాంటి తప్పు చేయలేవు. అవునా కదా? అంటే తప్పు చేస్తేనే పెళ్లి నేను చేసుకోవాలా? చేసుకుంటాను కూడా నీకు చెప్పలేదు. ఏంది నేను చేసుకుంటాను కూడా నీకు చెప్పలేదు. అవునా కదా? నేను చెప్పినా లేదా నీకు? నువ్వు నీ ఇష్టమా? నేను చెప్పినాక కూడా లేదు, నువ్వు చేసుకుంటావు. నీతో ఇష్టం లేకపోతే నీతోటి ఉండాడు. అప్పుడు ఎవరితో ఉంటావు? ఉండకపోతే అప్పుడు చూస్తాను. ఏం చూస్తావు? ఎవరితో ఉంటావు? ఎవరితో ఉంటావు? ఆయనతోటే ఉంటా. ఎందుకు ఉంటావు? ఆయన ఉన్నాడు, ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఉండేలాగా చేస్తాను. ఎక్కువ మాట్లాడకు నువ్వు. ఎందుకు మాట్లాడదు? ఎక్కువ మాట్లాడకు. వాళ్ళు మాట్లాడండి నీతోటి. ఏమైనా తప్పు చేసిందా? ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపియండి, మేమే చేపిస్తాం. వెళ్ళు నువ్వు ఫస్ట్ వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. అవసరం లేదు మాకు. నువ్వే తప్పని పెట్టలే మా ఎక్కడికి వెళ్ళేదే లేదు. నీతోటి కాల్స్ మాట్లాడిండు. ఏరే అమ్మాయి తోటి మంచి చెడు మొత్తం చేసుకున్నాడు. సరే అయినా పర్లేదు. అమ్మాయి ఎక్కడ వెళ్ళాలి?
నేను లవ్ చేస్తున్నా అని చెప్పినాక కూడా మాట్లాడిండు. ఎందుకు మాట్లాడిండు? ఏంది నేను చేసుకోవాలి ఆగు ఒక్కడి నుంచి చెప్తున్నా. ఒకవేళ నేను నీతో ఫిజికల్ ఉండేసి నీకు ఇబ్బంది పెట్టుంటే అప్పుడు చేసుకోకపోతే నా తప్పు. వీళ్ళే చేస్తారు. ఎవరమ్మాయి ఉంటే ఏంటని అర్థం చేసుకొని మేము చేయించుకుంటాం. కానీ నీతోటి ఏం చెయ్యండి, నీతోటి కాల్స్ మాట్లాడితేనే నేను డౌన్ చేసిన అప్పటి నుంచి నేను అనుకుంటే కాదు కదా. ఇప్పుడు ఇట్లా ఎందుకు మా ఇంటికి వచ్చి పరువు తీస్తున్నావు అందరి ముందు? నేను నీకు చెప్పిందా లేదా? నిన్ను ఇప్పుడు వద్దంటున్నా వెళ్ళిపోయి. నేను చేసుకుంటా అంటున్నా. ఎవరిని చేసుకుంటావు? తను చేసుకోడు. అతన్నే చేసుకుంటా. తను చేసుకోడు. ఎవరిని చేసుకుంటావు? ఈయన సూసైడ్ చేసుకుంటా. మేము చేసేస్తాం, తనకే చేసేస్తాం. ప్లీజ్ అతన్ని చేయండి. ఇబ్బంది పెట్టకు ప్లీజ్. ఫోన్ నేను మా ప్రాబ్లం నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రాబ్లం పెట్టాక ఇంకా టెన్షన్ పెట్టక. మాకు చాలా చాలా ఉన్నాయి. మాకు అది మీ పర్సనల్, అది నాకు అనవసరం. అది నీకు అనవసరమా? నీతోటి చాలా మంది కాల్స్ మాట్లాడుతారు, నీలాగానే చేస్తారు అమ్మాయిలందరూ. వాళ్ళందరితో నాకేం సంబంధం? నీతోటి మాకేం సంబంధం అండి? మరి కాల్స్ మాట్లాడితే మా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఆయనతో సంబంధం. మా ఇంటికి ఎందుకు వచ్చినావు? కాల్స్ మాట్లాడితే సంబంధం ఆయన ఇంటికి వచ్చినది అంతే. అవసరం లేదు, చేసుకోడు. చేసుకోవాలి. ఇంకోసారి చేసుకోవడం చెప్పిన దీనికి వద్దురా అంటే నువ్వు మామ కూతురికి చేయించినా మాట్లాడినాం. అసలు తినకుండా ఏమేమో చేస్తుంది. ఎక్కడెక్కడో అమ్మాయిని పట్టుకొచ్చి ఎవరితో మాట్లాడిందంట ఏమేమో చేస్తాడు. నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపో. నువ్వు ఆయన ఆయన ఎందుకు కొడుతున్నామా? మా ఇష్టం, అది కొట్టుకుంటాం. నీకేమైతుంది? నీకు నొప్పి అయినా? నీకు నొప్పి? నీకేమన్నా నేను కూడా కేసేస్తాను. కేసు అవసరం లేదు. నువ్వు నీకు లవ్ చేస్తా, నీకే చేసుకుంటా, అప్పటిదాకా ఉండు అని అన్నాడా నీకు? ఆయన అనకపోతే నేను కదా. నేను వెళ్ళాను. చెప్తున్నా అర్థమైందా? చేసుకోడు. నువ్వు ఏం చేసినా చేసుకోడు. నువ్వు నీకు ఏమన్నా చేయలేదు, నీ ఇష్టం అది. నువ్వు ఏం చేస్తున్నా వీడియో తీసుకుంటున్నా. తీసుకో, వీడియో తీసుకో. నేను వద్దన్నట్లేదు. మాట్లాడినంత మాత్రం చిన్నప్పటి నుంచి ఉన్నాడు మా మామ కూతురుతో, తెలుసా నీకు? ఉండని నాకేంది? వాళ్ళు కేసు పెడతారు. చెప్పినా కదా, పెళ్లి చేసుకున్నా సరే నేను పెళ్లి మీ అమ్మ నాన్న నెంబర్ ఎందుకు ఇయ్యను. మా ఇంటి దగ్గర మాట్లాడు ఫస్ట్. సరే అందరము మేము కూడా వస్తాం, ఇంటికి పోదాం పద. నా ఫ్యామిలీని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఫస్ట్ నాకు ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేను గోపాల్ కదా. లేదండి, మీరు కాల్ చేశారు కదా, కాల్ లో మాట్లాడుకోవాలి. మరి ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చినావు? నీకేం అవసరం? నీకేం అవసరం చెప్తున్నావు? చాలా మంది చాలా చెప్తూనే ఉంటారు కదా. అందరితో మాట్లాడితే అందరినీ చేసుకోవాలి. అందరినీ చేసుకోవాలి. అట్లా వాళ్ళు చెప్పింది రైటే. ఎందుకు చేసుకుంటావు? ఇప్పుడు నీ ఇష్టం, నువ్వే మాట్లాడేసి నువ్వే చేసుకోవాలి చెప్పేసి నువ్వే ఇంటికి వచ్చేసి ఇక నేను దేనికి? అవును, నా ఇష్టం. నేను నీకు తప్పు చేసి ఉంటే అప్పుడు వచ్చి నువ్వు కూర్చో. నేను నీకు చెప్పినా లేదా? ఒక దిమాగ్ లేకుండా నడు నుంచి నాటకాలు చేయకు. పోనీ అనుకుంటే ఎప్పుడు చేస్తున్నావు? ఫోన్ ఇక్కడే కూర్చుంటా. మీ ఫాదర్ నెంబర్ ఇవ్వండి. మీ నెంబర్ ఫాదర్ మా ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేసినావు కదా మాకు. నీకు మాట్లాడింది ఎవరు? తను మాట్లాడింది. ఇవ్వండి, అప్పుడు ఇస్తాను. ఇక్కడ వినండి ఫస్ట్. తను మాట్లాడింది కదా నీతోటి చేసుకుంటా అని, తనతో మాట్లాడాలి. ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఎంతమంది ఉన్న ఫ్రెండ్స్ లో ఎవరికైనా కనుక్కోండి. ఏ రోజు అయితే మేము నమ్మగలుగుతాం. చాలా మంది కూర్చోడం అతను మాట ఇవ్వడు కదా. నీకు ఎట్లా అర్థమవుతుందేమో ఫస్ట్ ఆలోచించు. నువ్వు నేను అక్కడ దాకా రాని అని ఏది ఏం ఆలోచించాను? నిన్ను స్పాయిల్ చేస్తా, నన్ను చేసుకోకపోతే. ఇది మాత్రం ఇవన్నీ స్పాయిల్ చేస్తావు. ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చినా నాకు తెలుసు. అది అర్థమైనా? ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు మాట్లాడకు. నిన్నే చంపేస్తా చెప్తున్నా. చూస్తా. ఎక్కువ మాట్లాడకు, మర్యాద ఇస్తున్నావు. ఎల్లు నువ్వు ఫస్ట్ గుంజి బయటికి గోలా కొడతా. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నేను వెళ్ళాను కదా. ఎల్లు నువ్వు ఫస్ట్ నువ్వులే. నీకు రమ్మన్నది ఎవరు ఇక్కడ?
ఏ నువ్వు నీళ్ళ ఇది మీ ఇంటికి వెళ్ళు వెళ్ళిపో మా అమ్మాయి ఉంది అవసరం లేదు వెళ్ళు ఫ్రాగ్ 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 నిజం అనుకున్నావు చెప్పు నిజం అనుకున్నావు నిజం అనుకున్నా పొద్దున్న నుంచి అడుగుతున్నా ఒక అమ్మాయి వస్తుంది అక్క ఇట్లా ఇష్టపడ్డా 2 రోజుల కింద మాట్లాడినా నిజం చెప్పురా అంటే కాదక్క నిజంగా ప్రాంక్ కాదని చెప్తున్నా. సో గాయస్ ఏమైందంటే నేను అక్క వాళ్ళ చికెన్ షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి చెప్తున్నా అక్క మార్నింగ్ ఒక అమ్మాయి వస్తా అంటుంది అక్క 2 years అయింది నేను తనతో ఫోన్ మాట్లాడినా అంతే తను ఇంటికి వచ్చి కొట్లాడే ఇస్తా అంటుంది అక్క అని చెప్పేసి చెప్పిన అనమాట. అయితే నిజమారా అంటే అవును నిజమే అక్క అందుకే నేను అదే టెన్షన్ లో నేను ఇంటి నుంచి పోతలేను ఆఫీస్కి లేకపోతే నేను ఇంతసేపు ఉంటానా ఇంట్లో అని చెప్పేసి అంటే నిజమే నమ్మేసింది మా అక్క. అంటే ముందేమనుకున్నా నువ్వు ఇప్పుడు చెప్పలే నాకు ఒక ఊకే మమ్మీ టెన్షన్ ఉందా హాస్పిటల్ తీసుకుపోవడం ఇప్పుడు వస్తాం మాకు టెన్షన్ ఉందంట నేను నిజమే అనుకున్నా ఇదే టెన్షన్ ఏమో వచ్చేసింది ఇంకా లేని పోయినప్పుడు నేను అనుకున్నా ఇట్లా చేస్తాను ఉన్నమ్మ ఎడిపోవాలి ఈ అమ్మాయి ఇట్లా కూర్చుంటాను నాకు భయం బయట వస్తుంది లేని పోని బాగా ఇట్లా చేస్తాను చేస్తూ ఉంటాయి అదే కావాలి ఎట్లా ఉండాలి ఇంతవరకు రాలని చెప్పిన పక్క చెప్తూనే ఉంది ఒకవేళ నువ్వు ఇంటి వరకు అయితే రాని ఎవరో ఇంత పెద్దగా అయినా నేను నమ్మను అన్నది లేదా కొన్ని వచ్చేస్తాయి ఇంకా ఏం చేయలేము అని చెప్పేసి నమ్మించిన. మా మమ్మీకి హాస్పిటల్ తీసుకోపోరా అంటే లేదు మమ్మీ టెన్షన్ లో నిజమే అనుకున్నా ఇదే టెన్షన్ వచ్చేసిన కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు సో గాయస్ ఏదో ఇంట్లో టెన్షన్ పెట్టిన కొద్దిసేపు అంతే. సో తన ఆర్టిస్ట్ అనమాట అక్కడ నుంచి వచ్చిన ఏది మన యూసుఫ్ కూడా కదా యూసుఫ్ కూడా నుంచి వచ్చింది తను. సో పేమెంట్ ఆర్టిస్ట్ అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్.